హాయ్, అందరు బాగున్నారా? నేను ఈరోజు మామిడికాయ అల్లం పచ్చడి చేయబోతున్నా. అది ఎలానో మీకు చేసి చూపిస్తే చాలామంది కొలతలతో చేస్తారు కదా. నేను అంటే ఒక కప్పు కొలతతో మీకు చెప్తా. ఈరోజు ఏంది ఈమె వీడియో ముందుకు వచ్చిందని అనుకుంటున్నారా? అంటే కొన్ని కారణాల వల్ల రావాల్సి వస్తుంది, అప్పుడప్పుడు వీడియో తీయాల్సి వస్తుంది. ఎప్పుడు వీడియో వెనకాలనే ఉంటారు, వీడియో ముందుకు రావాలి కదా, అందుకోసమే ట్రై చేస్తున్నా. అల్లంని మంచిగా ఫ్రెష్గా కడుక్కొని మనం పొట్టు తీసుకొని పెట్టుకుందాం. ఈ మామిడి ముక్కల్ని కూడా అంటే మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే నార్మల్ సైజు అంటే చిన్నగా కాకుండా పెద్దగా. జీలకర్రని లైట్గా వేయించుకొని పెట్టుకుందాం. ఆవాలను కూడా సేమ్. నేను ఆల్రెడీ ఎల్లిపాయ పొట్టును తీసి పెట్టేసుకున్నా. ఈ దొడ్డుప్పు వాడుకుంటే బెటరు, లేదు అని అంటే మీ ఇష్టం, సన్నుప్పు వాడుకున్నా వాడుకోవచ్చు. నేను మెంతులు చెప్పు మర్చిపోయా కదా. జీలకర్ర ఆవాలను మెంతులు 2 కలిపి వేయించాలి. అది నేను రోట్లో వేసి నూరుకుంటున్నా. మామిడి ముక్కల్ని నేను కట్ చేయించుకుంటాను చిన్న సైజులో. ఆయిల్ కొంచెం వేడెక్కినాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అందులో అంటే నేను ఎక్కువనే వాడతా పల్లి అంటే నూనె అనేది ఎక్కువనే వాడతా. పచ్చళ్ళకు కొంచెం నూనె ఎక్కువనే ఉండాలి. నేను ఈ కప్పు కొలత తీసుకున్నా. ఈ కప్పుతోని అల్లం పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ అల్లం పేస్ట్ వేస్తున్నా. అదే కప్పుతోని సాల్ట్ 1 కప్ వేస్తున్నా. కారం కూడా 1 కప్పు. నాకు మామిడి ముక్కలు 5 కప్పులు అయినాయి దాంతో. అంటే ఈజీ కొలత కోసం చెప్తున్నా. 5 కప్పులకు 1 కప్పు సాల్ట్, 1 కప్పు కారం వేస్తే సరిపోతుంది. ఆయిల్ పోసినాకనే అల్లం పేస్ట్ ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తాం కదా, చూసుకుంటా వేయాలి. ఎందుకనంటే పల్లి నూనె కాబట్టి అది పొంగుతుంటుంది. మళ్ళీ అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి మనం. చూడండి, అప్పుడు నూనె పైకి వేరలేదు కదా, ఇప్పుడు వేరింది. ఒక 2-3 మినిట్స్ ఉంచుకొని ఆఫ్ చేసుకోవడమే మనం. ఇది చల్లగా అయింది కదా, మనం అల్లం పేస్ట్ను ఇందులో ఎల్లిపాయలు వేసుకుందాం, సాల్ట్. మనం మళ్ళీ తర్వాత టేస్ట్ చూసుకుంటూ వేసుకోవచ్చు. ఉప్పు చప్పగా మనం దంచుకొని పెట్టుకున్నాం కదా మెంతి పొడి, జీలకర్ర పొడి, ఆ పొడి కూడా ఇందులోనే వేయాలి. నేను ఆ వీడియో తీయడం మర్చిపోయా. కారం ఎక్కువ ఉండదు కానీ కలర్ మాత్రం మంచి ఎర్రగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనం మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. చిన్న కొట్టిన మామిడికాయ ముక్కలు. చూస్తే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, నాకు కూడా. నేను ఒక డబ్బాలోకి తీసి పెట్టుకుంటున్నా. పెట్టుకుందాం. దీన్ని ఏం చేస్తారనంటే అన్నం వేసుకోవాలి. నేను ఇలా పచ్చడేసి కలుపుతుంటే మా వాళ్ళకైతే ఇట్లా ఊరిలో వస్తూనే ఉంటాయి. ఆల్రెడీ వీడియో చూస్తుంటారు. నా మామిడికాయ పచ్చడి మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం. ఓకే, మళ్ళా ఉంటా. బాయ్ మరి.